హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ బలరామ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫుట్వేర్ కంపెనీస్లో జాబ్ కోసం వెళ్ళొచ్చా లేదా, ఈ విషయం మీద డిస్కస్ చేసుకున్నాం మనం. ఫస్ట్ వచ్చేసి ఫుట్వేర్ కంపెనీస్లో రెండు రకాలు ఉన్నాయండి. ఒక రకం వచ్చేసి మన నేషనల్ కంపెనీస్, అలాగే ఇంటర్నేషనల్ కంపెనీస్. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చేసి అడిడాస్, లీ కూపరు, స్కెచెస్, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ ఉంటాయి. అలాగే మన నేషనల్ బ్రాండ్స్ వచ్చేసి పాపులర్ షూమార్ట్, ప్రాఫిట్ షూమార్ట్, పారాగన్. సో ఇలాంటి కంపెనీస్లోకి జాబ్ కోసం వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను, అవి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వచ్చేసి ఫుట్వేర్ స్టోర్స్ ఎస్ఎఫ్టీ ఎలా ఉంటుందంటే 1000 నుంచి 2000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. అంటే చాలా చిన్న స్టోర్స్, అవుట్లెట్. సో చిన్న చిన్న స్టోర్స్ డిస్టిక్ లెవెల్లో ఓపెన్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే మెట్రో సిటీస్లో కూడా చాలా ఓపెన్ చేస్తారు. ఈ సిటీస్లో, ఈ కంపెనీస్లో స్టాఫ్ ఎంతమంది ఉంటారంటే ఒక మేనేజరు, 3 నుంచి 6 స్టాఫ్ ఉంటారు. అంతమించి ఎక్కువ ఉంటారు, చాలా తక్కువ స్టాఫ్ ఉంటారు. వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. ఇందులో మార్నింగ్ 9కు స్టోర్ ఓపెన్ చేస్తే నైట్ 10 అవుతుంది స్టోర్ క్లోజ్ చేసేంత వరకు. అంతసేపు మీరు స్టోర్లోనే ఉండాలి, అంటే 12 అవర్స్ డ్యూటీ. కంపెనీస్లో చాలా వరకు శాలరీస్ ఎలా ఉంటాయో చూద్దాం. శాలరీస్ అనేది ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదండి, మీకు కమిషన్ బేస్డ్ శాలరీనే ఉంటుంది. కమిషన్ ఎలా వస్తుందంటే స్టోర్ ఓపెన్ అయ్యే టయానికి ఎవరైతే ఫస్ట్ స్టాఫ్ ఎంటర్ అవుతాడో అతను ఏం చేస్తాడంటే, స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే ఫస్ట్ కస్టమర్ ఎంటర్ అవుతారో అతన్ని, ఆ కస్టమర్ను ఫస్ట్ వచ్చిన స్టాఫ్ హ్యాండిల్ చేస్తాడు. అంటే అతనికి కావాల్సిన ప్రోడక్ట్ చూపించి, అతనికి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రోడక్ట్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, బిల్లింగ్కి తీసుకెళ్ళి బిల్లింగ్ చేసేంత వరకు అతన్ని హ్యాండిల్ చేయాలి. సో తర్వాత ఏం జరుగుతుందంటే, ఎవరైతే స్టోర్ ఓపెన్ అయిన తర్వాత రెండో స్టాఫ్ వస్తాడో అతను ఏం చేస్తాడంటే, స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, ఎవరైతే సెకండ్ కస్టమర్ వస్తారో ఈ సెకండ్ పర్సన్ స్టాఫ్ సెకండ్ కస్టమర్ని హ్యాండిల్ చేస్తారు. ఇలా రొటీన్గా జరుగుతూ ఉంటుంది స్టోర్ క్లోజ్ అయ్యే వరకు. ఈ మధ్యలో జరిగే బిజినెస్ ఎలా ఉంటుందంటే, అతని పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు మీద సేల్ వేసుకుంటాడు. అలాగే రెండో కస్టమర్ వస్తాడు, రెండో స్టాఫ్ అటెండ్ చేసినప్పుడు అతను జస్ట్ ఒక 300 రూపాయలు పారాగన్ చెప్పులు కొనుక్కున్నాడు అనుకో, ఆ 300 రూపాయలు ఇతనికి పడుతుంది. సో ఇలా మంత్ ఎండింగ్ కల్లా ఒక కస్టమర్ 10,000 బిల్ చేయొచ్చు. ఒక స్కెచెస్, ఒక క్లాక్స్, ఇంకా కొన్ని బ్రాండెడ్ షూస్ వేసుకొని అతను బిల్ చేశాడు అనుకో, ఎవరైతే ఆ కస్టమర్ అటెండ్ చేశారో ఆ 10,000 అతని ఎంత సేల్ అయితే అంత కమిషన్ వస్తుంది. ఒకవేళ నువ్వు 4 lakhs చేసావనుకో, 4 lakhs అంటే 4 రూపీస్ కమిషన్ బేస్ కింద మీకు 16,000 శాలరీ వస్తుంది. ఇంకొక స్టాఫ్ వచ్చేసి 3 lakhs చేశాడు, 3 lakhs అంటే 12,000 వస్తుంది. ఇంకొక స్టాఫ్ ఎంత చేస్తాడు, అతను కూడా 3 లక్షలు చేశాడు అనుకో, 3 లక్షలు. అంటే 6 మంది ఎంతైతే సేల్ చేసుకుంటారో అంత శాలరీ వస్తుంది కమిషన్ బేస్ కింద. మీకు ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో లీవ్స్ గురించి మాట్లాడితే లీవ్స్ అయితే ఉండవు. మీకు లీవ్స్ కావాలనుకుని తీసుకుంటే ఆ రోజు మీరు సేల్ మిస్ అయినట్టే, ఇంకా ఆ రోజు మీకు సేల్ పడదు. ఎవరైతే స్టాఫ్ వస్తారో వాళ్ళ కస్టమర్ చూసుకొని వాళ్ళు సేల్ వేసుకుంటారు, నీ సేల్ పోయినట్టే, నువ్వు సేల్ గురించి మాట్లాడకూడదు. సో లీవ్స్ అయితే ఇస్తారు, కానీ ఆ రోజు నీ సేల్ పోతుంది. నీకు ఒకవేళ ఆ రోజు బాగా ఒక స్టోర్ మొత్తం 1 lakh జరిగింది అనుకో, 5 మంది స్టాఫ్ ఉంటే 20,000 పడుతుంది. అంటే 20,000 సేల్ మిస్ అయినట్టే కదా. ఆఫర్ లెటర్ అయితే రాదండి, ఆఫర్ లెటర్ ఉండదు, పే స్లిప్ ఉండదు, మంత్లీ పే స్లిప్ ఉండదు. అలాగే ఆఫర్ లెటర్ అయితే ఇవ్వరు, జస్ట్ మీకు అకౌంట్లో శాలరీ పడుతుంది,
అదే మీరు చూసుకోవాలి. ఒక పిఎఫ్ ఉంటుంది అంతే. సో ఇందులో గ్రోత్ గురించి మాట్లాడితే ఒక మేనేజర్ ఉంటాడు, అలాగే ఒక 3 నుంచి 6 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. మేనేజర్ పైన ఏరియా మేనేజర్ ఉంటాడు, ఏరియా మేనేజర్ పైన జోనల్ మేనేజర్ ఉంటాడు. అంతే. ఆ స్ట్రక్చర్, ఆ పొజిషన్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. సో కాబట్టి మీరు గ్రోత్ కావాలి అనుకుంటే వెయిట్ చేయాలి. ఒకవేళ నువ్వు ఎఫిషియెంట్ పర్సన్, నీ దగ్గర టాలెంట్ ఉంది, స్టోర్ను రన్ చేయగలవు అనుకుంటే ఒక 5-6 ఏళ్ళ తర్వాత నీకు ఏదైనా ఒక స్టోర్ ఓపెన్ అయితే అక్కడికి మేనేజర్గా పంపిస్తారు. అంతే. శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు, పెంచితే కమిషన్ పెంచుతారు, అంతే. సో ఇదైతే నేనైతే ఈ కంపెనీలు సజెస్ట్ చేయను. ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే మీరు ఫుట్వేర్ వైపు వెళ్ళకపోవడమే మంచిది. జాబ్ కోసం అయితే ఫుట్వేర్ వైపు వెళ్ళొద్దు. సిక్ లీవ్లు ఉండవు, ప్రివిలైజ్ లీవ్లు ఉండవు, క్యాజువల్ లీవ్స్ ఉండవు. లీవ్ తీసుకుంటే ఆ రోజు మీకు సేల్ కట్టు, ఆ రోజుకు ఎంత సేల్ అవుతుందో అంత శాలరీ మీకు కట్టే. మీరు ఒకవేళ ఫుట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, మాకు వేరే ఆప్షన్ లేదనుకుంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. అడిడాసు, స్కెచెస్, లీ కూపరు, రెడ్ టేప్, రీబక్, ఇలాంటి కంపెనీస్ ఇండివిజువల్ స్టోర్స్ ఉంటాయి. అటువంటి వాటిలోకి మీరు జాబ్ కోసం వెళ్ళండి, ఉపయోగం ఉంటుంది. ఇలాంటి లోకల్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, వాటిల్లోకి వెళ్ళనే కూడదు. వాటిల్లో పోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ కంపెనీలోకి జాబ్ కోసం వెళ్తే మీకు ఏదైనా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.